మన ఛానల్‌ని ఆదరిస్తున్న రైతులకి, నా తోటి ఫ్రెండ్స్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మనం చింతలకుంట మార్కెట్‌కి వచ్చామండి. ఇక్కడ ఎక్కువగా పాడి గేదెలు, పాడావులు, సూడి గేదెలు, సూడావులు ఎక్కువగా వస్తుంటాయండి. జాతి విషయానికొస్తే ముర్రా, జాఫరాబాదీ, ఆంధ్రా ముర్రా ఎక్కువగా వస్తుంటాయండి ఇక్కడికి. ఆవుల విషయానికొస్తే మనకి జెర్సీ, గిరి, సాహివాల్ ఇలా వస్తుంటాయండి. నాటావులు కూడా ఉంటాయండి ఇక్కడ. ఎక్కడన్నా ఈ చింతలకుంట మార్కెట్? ఎందుకంటే మార్కెట్ ఎల్బీ నగర్ పక్కన ఎక్కడ? ఎల్బీ నగర్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. కిలోమీటర్ దూరంలో ఉంటుందా? వనస్థలిపురం ఓకే. ఇక్కడ గేదెలు ఎలా ఉంటాయి? గేదెలను బట్టి ఉంటాయి రేటు. రేట్లు వచ్చేసి గేదెలను బట్టి ఉంటాయా? పాలు ఎలా ఇస్తాయండి? పాలు పొట్టే 5 లీటర్లు ఇచ్చాయంటే 6 లీటర్లు 7 లీటర్లు అంటారు. ఓకే. రేట్లు ఉండే ₹1,00,000 కాడి నుంచి 2,00,000 పై దాకా ఉంటాయి. హర్యానా గేదెలు అయితే రేట్ ఎక్కువ ఉంటాయి. ఆంధ్ర గేదెలు అయితే తక్కువ ఉంటాయా? ఆంధ్ర గేదెలు అయితే పెద్ద హర్యానా గేదెలు రేట్లు. ఇప్పుడు మన కాడ ఉన్న ఏ గేదెలు అండి? ఆంధ్ర గేదెలు ఉండి హర్యానా గేదెలు. ఈ ఆంధ్ర గేదెలా? ఓకే. కూడా 1,30, 1,40 ఏమైనా రేట్లు తగ్గినాయి సార్? ఇది వర్షాకాలం కదా, తగ్గలేదా? అవునా? మీ నెంబర్ చెప్పండి సార్, ఎవరన్నా కావాలనుకుంటే మీకు కాంటాక్ట్ అవుతుంది. 8143 88 5436. ఓకే అండి, మీకు ఎవరన్నా. ఈ గేదెలకి ఇక్కడ రేట్ల విషయానికి వస్తే 1,00,000 నుంచి ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువ ఉండవండి. ఇవి పూటకి 5 నుండి 6 లీటర్లు, రోజుకి 10 నుండి 12 లీటర్లు, 15 లీటర్లు అలా ఇచ్చే గేదెలు ఉంటాయండి ఇక్కడ. మీరు వచ్చి జాగ్రత్తగా చూసి మరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. దూడ ఉంటే ఎక్కువ రేటు పెట్టండి, దూడ లేకపోతే ఇంకో రేటు ఉంటుందండి. పాలను కూడా ఒకటి లేదా 2 పూటలు అక్కడ ఉండి మరీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మోసాలు జరుగుతుంటాయి ఎక్కడైనా, మీరే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చింతలకుంట లొకేషన్ వచ్చేసి విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్గా 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. హైత్ నగర్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హైత్ నగర్కి ఎల్బీ నగర్కి మధ్యలో ఉంటుందండి ఈ చింతలకుంట మార్కెట్ వచ్చేసి. ఎవరికన్నా లొకేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లొకేషన్ సెండ్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు డైరెక్ట్ డిఎం చేస్తాను లొకేషను. నెక్స్ట్ నేను కొండమడుగు మార్కెట్కి వెళ్తానండి. మీరు అట్లీస్ట్ 100 లైక్స్ చేస్తే, ఇంకా కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ప్రతిరోజు అప్లోడ్ చేస్తుంటాను నేను. నెక్స్ట్ వీక్ అయితే నేను కొండమడుగు మార్కెట్కి వెళ్తానండి. ఇప్పటి నుంచి మార్కెట్లోకి ఎక్కువ గేదెలు వస్తుంటాయండి. ఇది వర్షాకాలం కదా, రైతులు అమ్మేస్తుంటారు ఎక్కువ శాతం. కొంచెం రేట్లు కూడా తగ్గుతుండొచ్చండి నెక్స్ట్ మంత్. అన్నా చాలా వచ్చినాయిగా.